అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సచి రుచి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ. పండగ వచ్చేస్తుంది కదండి. పండగలంటేనే పిండి వంటలు, అందులోనూ సంక్రాంతి అంటే మరీ, ఎందుకంటే కొత్త బియ్యం వస్తాయి, కొత్త బియ్యంతో పిండి వంటలు. మరి ఈ సంక్రాంతి స్పెషల్గా పిండి వంటలు మన ఛానల్లో కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ సంక్రాంతి పిండి వంటల్లో మనం మొదటిగా చిట్టి చిట్టి చెక్కలు చేసుకుందాం. ముందుగానే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం అల్లం ముక్కలు, ఒక స్పూన్ వరకు సరిపోతుంది, అంటే 1.5 ఇంచ్ వరకు తీసుకోవచ్చు అల్లం ముక్క. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను జీలకర్ర, ఇవన్నీ ముందు బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చక్కగా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పులు, అంటే ఇది అర కేజీ ఉంటుందండి, అర కేజీ మీద కొంచెం ఉంటుంది బియ్యం పిండి. మనం ఇంట్లో పట్టుకున్నదైనా పర్లేదు, లేకపోతే బయట స్టోర్ నుంచి తీసుకొచ్చుకున్నదైనా పర్లేదు. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర పేస్ట్ అదంతా వేసేసుకోవాలి. ఇది ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు అండి. ఒక పావు గంట ముందు నానబెడితే సరిపోతుంది. పెసరపప్పు తొందరగానే నానిపోతుంది కదా. ఇందులో వెన్న, ఇది సాల్ట్ లేని బటర్, ఇది బయట నార్మల్గా దొరికేదే. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. వెన్న ఎంత ఎక్కువ ఉంటే చెక్కలు అంత చక్కగా గుల్లగా వచ్చి బాగుంటాయి. తినేటప్పుడు కూడా టేస్ట్ అది కూడా చాలా బాగుంటాయి. ఇలా నీట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక క్లాత్ తీసుకొని కొంచెం చేతికి ఆయిల్ తీసుకొని చిన్న చిన్నగా, మనం పెట్టుకున్న పేరే చిట్టి చెక్కలు, కొంచెం పిండి తీసుకొని ఇలా క్లాత్ మీద, ఇలా ఎక్కువ పిండి కూడా ఉండదు, తొందరగా కూడా అయిపోతాయి. మామూలుగా అయితే కొంచెం పెద్ద చెక్కలు చేయాలంటే అవి చేస్తూ ఉండాలి, చేతులు నొప్పులు, ఉండలు చేసేవాళ్ళు ఒకళ్ళు, మళ్ళీ వీటిని ఒత్తేవాళ్ళు ఒకళ్ళు, కాల్చేవాళ్ళు ఒకళ్ళు, ఇంత టైం పడుతుంది. ఇవైతే చిన్న చిన్నవి అయితే వెంటనే ఒకళ్ళే చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం పిండి తీసుకొని బాండీలో ఒకటేసారి ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్నగా ఉంటాయి కదా, మనకి చేయటం తొందరగా అవుతుంది, తొందరగా కాలిపోతాయి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇలా చక్కగా చేసేసుకొని చెక్కలు ఇవి చేసుకునేటప్పుడే పక్కన ఇలా పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాం అంటే ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఒకసారి ఆయిల్ కాగిందో లేదో చూద్దాము. నేను ఆల్రెడీ అవి చేయటం స్టార్ట్ చేసినప్పుడే పెట్టేశాను ఆయిల్. ఇందా చేసి పెట్టుకున్నాం కదా చెక్కలు, అవి తీసేసి వేసేసుకుందాం ఇందులో. ఇలా చూసారా, ఇలా అంటే ఇవి ఇలా వచ్చేస్తాయి. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని ఇదే దాని మీద చేసేసుకుంటూ ఉండొచ్చు. ఇలా వీటిని వచ్చిన వాటిని ఇలా చేత్తో తీసుకొని వేసేసుకున్నా చాలు, అంటుకోవు చెక్కలు. ఆయిల్లో వేయంగానే దేనికి అది విడిపోతాయి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. జనరల్గా చెక్కలకి ఈ ఉడక ఆగిపోతే సరిపోతుందండి. పైన ఇలా మరి ఎర్రగా అయిపోయినా కూడా అంత బాగోవు. ఆ ఉడక ఆగే వరకు వేయించుకొని ఉడక ఆగగానే తీసేస్తే సరిపోతుంది. అయిపోయినట్టేనండి. ఇంకా చూసారు కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ రంగు కూడా రావాల్సిన అవసరం ఉండదు. ఇలా మంచి గోల్డెన్ కలర్లో వస్తే చాలండి. చూసారా, చాలా మటుకు పొంగినాయి చెక్కలు, వస్తే బాగుంటాయి అన్నమాట. ఎక్కువ కాలనీయొద్దండి, మరీ ఎక్కువ ఎర్రగా అయిపోయినా కానీ అంత టేస్ట్ ఉండవు. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా చక్కగా పిండి అంతా చేసుకుంటే
2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల పిండికి మనకి అరగంట 40 మినిట్స్ కూడా పట్టదు, మ్యాక్సిమం అరగంటలోనే అయిపోతుంది. మరి ఇదండి ఇవాల్టి స్పెషల్ చిట్టి చిట్టి చెక్కలు. మీకు కూడా నచ్చింది కదా? మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ పండక్కి మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు ఎలా వస్తుంది అనే సమస్య లేదు, తప్పకుండా బాగా వస్తాయి. మరి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంటల కోసం సచి రుచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.